హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఫైనల్గా ఇంటికి వచ్చానండి. నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దామని ఇప్పుడు వైజాగ్లోన తీసిన ఫొటోస్ అన్నీ నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. మా ఊరు నుండి వైజాగ్కి 5 అవర్స్ జర్నీ అనమాట. మేము వైజాగ్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. కైలాసగిరి వెళ్దాం అనుకున్న ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్కి మేము ఏంటంటే ఆర్కే బీచ్ చూసి మళ్ళీ ఫ్లైట్కి వచ్చాం. ఇది కొచ్చి రిటర్న్లో ఎయిర్పోర్ట్ అనమాట. మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉంది కదా, మ్యాథ్స్ చేస్తున్నాడు ఫ్లైట్లో. ఇది ఆర్కే బీచ్లోన అంటే కాళికామాత గుడి ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నైట్ పూట జస్ట్ వచ్చాం కదా అని నేను ఒక్కదాన్ని వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాను. చిన్న వీడియో కూడా తీశాను. ఫైనలీ ఆర్కే బీచ్కి వచ్చామండి. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మేము ఆర్కే బీచ్ నేను చూస్తున్నాను. నేను ఇక్కడ పీజీ చేశాను. పైడాల కాలేజీలో చదువుకున్నాను. హాస్టల్లో ఉండి పీజీ చేశాను, ఎంకామ్. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిసారి మేము ఊరు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటాం కానీ అవ్వలేదు. ఈసారి మాత్రం ఫైనల్గా వెళ్ళాము. నైట్ పూట వీడియో తీసాం కదా, అంత క్లారిటీ లేదండి. కానీ కొద్దిగా షేర్ చేద్దామని నేను చిన్న వీడియో తీశాను. ఇది మూన్ లైట్ కూడా ఉందన్నమాట. బీచ్ చాలా బాగుంది. మీరు చూడండి ఈ వీడియో. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. మాకు ఫ్లైట్ 1 o'clockకి ఉండాలి. మేము 11కే వచ్చాము. యాక్చువల్గా మాకు ఫ్లైట్ వైజాగ్ టు ముంబై ఉండాలి, అది క్యాన్సిల్ అయింది. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. డైరెక్ట్గా వైజాగ్ నుండి కొచ్చి ఫ్లైట్ లేకుండా మేము బ్రేక్ జర్నీ చేసాం. వైజాగ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కొచ్చి. ఢిల్లీలో మాకు ఫ్లైట్ 5:30కి ఉండాలి, కానీ డిలే అయింది. 6:30కి ఫ్లైట్ అనమాట. ఇది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. లోపల చాలా బాగుంది, అందుకే చిన్న వీడియో చేశాను. మనం ఏ వస్తువులు కొనలేము, చాలా కాస్ట్గా ఉంటాయి. జస్ట్ విండో షాపింగ్. బయట 10 రూపీస్ అయితే లోపల 100 రూపీస్ ఉంటుంది.
అయినా మా అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అలా చూస్తున్నాడు. లోపలైతే చాలా బాగుంది. ఫైనల్‌గా ఇంటికొచ్చేసానండి. చాలా రోజుల నుండి అసలు వీడియోస్ పెట్టట్లేదని ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. ఊరు నుండి గోంగూర తెచ్చాను. మీకు చూపించాను కదా! ఫస్ట్ పప్పుని చక్కగా వాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి గోంగూరను కూడా చక్కగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో గోంగూర వేసుకొని దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసి 2 టమాటాలను యాడ్ చేస్తున్నాను. గోంగూర కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. పప్పు ఎక్కువగా ఉండాలి. ఈ 2 కట్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కుక్ అవుతుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే మనకి గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఎండుమిర్చి 2, 3 ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, సాల్ట్ మీకు తగినంత. నేను పప్పులో వేయలేదు కదా, పప్పులో కూడా యాడ్ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా కారం, పులుపు ఉంటుంది కదా, కొద్దిగా కారం ఎక్కువే పడితే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడరు. ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలుపుకొని పప్పుని దీంట్లో వేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేయవచ్చండి. మనకి గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది గోంగూర పప్పు ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజులైందండి. ఊరు వెళ్ళాం కదా, అక్కడ వీడియో చేద్దామంటే అస్సలు టైం అవ్వలేదు. ఇప్పుడు ఈ పప్పుని దాంట్లో యాడ్ చేసి చక్కగా కలుపుకొని మనం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం స్టవ్ కట్టేయచ్చు. దీంట్లో మాత్రం మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేసాం, టమాటాలు కూడా యాడ్ చేస్తాం కదా, పులుపు తగ్గట్లుగా మనం సాల్ట్ని సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పులుపు ఎప్పుడైనా ఎక్కువగా ఉండేటప్పుడు సాల్ట్ ఎక్కువ పడుతుంది. అది మీరు చూసుకొని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. దీన్ని మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ కూడా చేస్తున్నాను.
మా అబ్బాయి ఏంటో ఊరు నుండి వచ్చిన తర్వాత మమ్మీ పన్నీర్ కర్రీ చేయని చెప్పాడు. ఇది జస్ట్ కొద్దిగా ఫ్రై లాగా చేస్తాను. మనకి నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు కూడా బాయిల్ అవుతుంది కదా, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి, నేను స్టవ్ ఆన్ చేయలేదు యాక్చువల్గా, తర్వాత నాకు వీడియో చూసాక తెలిసింది. ఆయిల్ వేసుకొని ఇలా కొన్నిసార్లు నేను మార్నింగ్ వచ్చాక ఎన్ని పనులు అయ్యేవి, ఎంత బిజీలో. అందుకే నేను ఇది ఫ్రై చేస్తున్నాను కదా, దీంట్లో నేను అన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్ది అల్లం, ఒక ఆనియన్, కొద్ది 3 ఎండుమిర్చి, ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇలా చేస్తున్నాను, ఇది కర్రీ చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడింది కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తామనుకోండి గట్టిగా అయిపోతాయి అన్నమాట. అదే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తామనుకోండి తినేటప్పుడు లబ్బర్లా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ మిక్సీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పన్నీర్ని కొద్దిగా టర్న్ చేసి కాసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఇవి పన్నీర్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, టర్న్ చేసాము. ఈ లోపల నేను 2 టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రైలా చేస్తున్నాను కదా, దాన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ 2 టమాటాలు కట్ చేసి దీంట్లో కొద్దిగా నేను కరివేపాకు వేస్తున్నాను. దీన్ని మిక్సీ పెట్టి దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చాలా తొందరగా కుకింగ్ అయిపోతుంది. పన్నీర్ కర్రీ అయిపోతే రైస్ పెట్టేసాను అనుకోండి, లంచ్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పన్నీర్ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉంది కనుక నేను ఆల్రెడీ అల్లం, ఇంకా ఎండుమిర్చి, ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టి కాసేపు మనం ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఇప్పుడు మనం మిక్సీ పడితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మీకు తగినంత, కొద్దిగా ధనియాల పౌడర్, ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలుపుకొని నేను ఆల్రెడీ టమాటాని మిక్సీ పట్టుకున్నాను కదా, దాన్ని కూడా దీంట్లో వేసి మనం కాసేపు మనం కుక్ చేసుకోవాలి. 2 టమాటాలేనండి. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి. కాసేపు మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా మిక్సీ పట్టాం కదా, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది దీంట్లో కొద్దిగా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది చక్కగా కుక్ అవడానికి నేను దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, మరి ఎక్కువగా కాకుండా చాలా తక్కువ. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అప్పుడు పన్నీర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా దీంట్లో యాడ్ చేసేయాలి, ఎందుకంటే టమాటా అంతా బాగా పడుతుంది దీనికి మసాలా అన్నీ. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ కర్రీలోకి కస్తూరి మేతి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలుపుకొని నేను కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి పన్నీర్ కర్రీ కూడా పన్నీర్ మసాలా కర్రీ అని కూడా అంటారు దీన్ని, ఎందుకంటే అన్నీ వేసాం కదా. చూడండి చాలా సింపుల్ కదా, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. అన్నీ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇదే ఈరోజు నా లంచ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు మనం కుక్ చేసుకొని మనం స్టవ్ కట్టేయచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.